10th రోజు ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుందంట వాళ్ళ మామయ్యలు వాళ్ళందరినీ పిలుచుకొని. షీజ్ 11th చిన్న లూజ్ మోషన్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా తనకు కొంచెం టెన్షన్ పడే మనస్తత్వం, దానివల్ల అవుతున్నాయేమో అనుకుంటే కొన్ని మోషన్స్ ఎక్కుంటే అవి మెడిసిన్ ఇచ్చారు. 11 o'clock మా సన్నీలా కూడా వచ్చేసి హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లిక్విడ్స్ అవి తీసుకొని కొంచెం నార్మల్గానే వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. నార్మల్ అయిపోయింది, తగ్గిపోయింది. మా గ్రాండ్ సన్తో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆడుకుంది 1 hour, 11:30 to 12:30. తర్వాత పడుకుంటానని తిని కిచిడి లాంటిది కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అంతకుముందు రోజు వచ్చారు. ఆ డిన్నర్ ఉందంటే వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవ్రీవన్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ మీ. సో 3 o'clock వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సడన్గా కొలాప్స్. సో అప్పటికి వీళ్ళకి డౌట్ వచ్చి డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకురా. కానీ లూజ్ మోషన్స్ వల్ల మేబీ డిహైడ్రేషన్ అయ్యి షీస్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్. అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా 6 months బ్యాకే మేమిద్దరము కేరళలో పాల్కాడ్ వెళ్ళాం. పాల్కాడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళకముందు వాళ్ళన్నీ టెస్టులు చేయించుకొని రమ్మంటారు. అన్ని టెస్టులు చేయించాం లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అప్పుడు ఏంటంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తే షోల్డర్ పెయిన్ వస్తే నా గురించి వెళ్ళాం. సరే నేను ఒక్కరిని ఎందుకంటే ఇద్దరం వెళ్ళాం. సో 1 week అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం, ఫుల్ టైం 1 week ఇద్దరం కలిసి ఉన్నాం. కానీ రాజు గారు, కళ్యాణ్ గారు అడపాదడప ఇంక ఇది లాస్ట్ సినిమా, ఇంకో 2 సినిమాలు తీస్తాను ఇలా అంటూ ఉంటారు. అప్పుడల్లా మీకు కొంచెం గుండెలో రైలు పడగడతాయేమో. అంటే ఇది ఇప్పుడు నేను నమ్మేది ఏదైనా ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. దానికోసం వెయిట్ చేయాల్సింది ఏదైనా టైం రావాలి. సో ఏది మన చేతిలో ఉండదు, మనం ప్రయత్నం చేసే వాళ్ళమే. మన ప్రయత్నం సక్సెస్ అయితే ఆ రోజు జరుగుద్దని నమ్ముతున్నాను నేను. రాజుగారు, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద యాక్టర్లు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అలాంటి వాళ్ళతో సినిమాలు ఇంతవరకు తీయలేదు. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ అందరితో తీసేశారు ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. బట్ ద ఫస్ట్ జనరేషన్ ఉంది కదండి, వాళ్ళతో మీరు సినిమాలు ఇంకా చేయలేదు. అవి ఎప్పుడు వాటి కూడా సంకల్పించారా లేదా? అంటే అది తెలియదండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాలకృష్ణ గారితో నా మధ్య ఒకసారి అనిల్ రావు ఇప్పుడు ఒక ఐడియా చెప్తే వెళ్ళి కలిసి వచ్చాం, చెప్పాం, ఐడియా కూడా నచ్చింది. పోతే బాలకృష్ణ గారికి అప్పుడు 100th ఫిలిం చేయాలనే దాంట్లో ఈ లోపు అనిల్ రావు ఇప్పుడు మళ్ళీ ఇటు మాకు రాజా ది గ్రేట్ చేస్తుండడం. సో చెయ్యాలని ఉంటుంది. బట్ అది ఏదైనా నేను బిలీవ్ చేసేది వాళ్ళకి సరిపడే స్టోరీ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చేయాలని. ఏదో వాళ్ళ డేట్స్ వస్తాయి కదా నేను సినిమా చేయలేను, ఎప్పుడూ చేయలేను. సో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్లో వాళ్ళు కనిపించాలి. అరే ఇది వీళ్ళకి బాగుంటుందని అనిపిస్తే డెఫినెట్గా లక్కీ ఈజ్ అ గాడ్ గిఫ్ట్. అది ఎన్ని స్టార్ హీరోస్, పెద్ద హీరోస్, సీనియర్ హీరోస్ ఎవరి దగ్గరకైనా నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళగలే స్వాతంత్రం నాకుంది. సో అది పెద్ద కథ ఉంటే నేను ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. బట్ అదైతే ఉంటుంది చిరంజీవి గారితో, నాగార్జున గారితో ఎప్పటికైనా సినిమా మీ లిస్ట్లో, మీ విష్ లిస్ట్లో. మరి పెద్ద పెద్ద డైరెక్టర్ల సంగతి ఏంటి? వినాయక్ గారితో తప్ప తర్వాత మళ్ళీ మీరు ఎవరితోనూ పెద్ద డైరెక్టర్స్తో? పూరి జగన్నాథ్తో అనుకున్నాము, ట్రావెల్ చేసాం కానీ మెటరలైజ్ కాలేదు. సీను వైట్లాకి యాక్చువల్ తన ఆనందం సినిమా అప్పుడే నేను అడ్వాన్స్ ఇచ్చాను, అది మెటరలైజ్ అవ్వలేదు. ఈ జగడమ్ము సినిమా ఇందాక చెప్పినప్పుడు మ్యాచ్ కానప్పుడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజమౌళి గారు ఒక మంచి మాట అన్నారు, మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు, నేను మీకు సినిమా చేస్తే అదొక సినిమా అవుద్ది, మీరు సినిమా చేస్తే ఒక డైరెక్టర్ పుడతాడు. అంటే ఎందుకో రాజమౌళి గారు ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నిజంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అది. నిజమే కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్ట్రగుల్లో ఉంటారు. సో సక్సెస్ సినిమా చేయాలి, రైట్ ప్లాట్ఫామ్ కావాలని. అండ్ కొత్త డైరెక్టర్లు ఉంటారు, వీళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకు సినిమా వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో వెళ్ళి సినిమా తీయడం వల్ల ఒక సినిమా అవుతుంది. ఓకే. సో మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ గారు కన్ఫర్మ్ చేసుకున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో నేను ప్రొడ్యూసర్ కాకముందు తను రైటర్గా ఉన్నప్పుడు మేము క్లోజ్. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. సో మొన్నే అనుకున్నాం. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తున్నారు.
మరి వేరే జానర్స్ ఏం ట్రై చేయరా? హారర్, థ్రిల్లర్? అంటే అదేనండి నా బ్లడ్లో లేని నేను ప్రయత్నం చేయడం వేస్ట్ అండి. అంతేనా? నా బ్లడ్లో లేదు అది. ఓకే. లేని అనవసరంగా ఏదో రాజుగారు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే, అంటే విశాలమైన హృదయం. హోల్ ఫ్యామిలీ వెళ్ళి మా సినిమాని ఎంజాయ్ చేయాలి. పోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నాకు మీ లైఫ్ సీక్రెట్ ఒకటి తెలుసండి, అది కరెక్ట్ కదా చెప్పండి. మీరు అద్భుతంగా పాటలు పాడతారని విన్నాను. అభినందన అనే ఒక సినిమా పాటల కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసి, అవునా? మరి మీరు ఒక పాట పాడితే అభినందన పాటే పాడండి. అంటే అప్పుడు పిల్లాని, అప్పుడు నా ఏజ్ ఈజ్ 19 years అను. అభినందన ఈజ్ 1989. సో 19 కంప్లీట్ అయ్యి 20 years నాకు. సో అప్పుడు ఒక ఎంతుజాదం. సో దాంతో ఆ సినిమా నాకు చాలా పిచ్చి. ఓకే. అభినందన, మైనే ప్యార్ కియా, గీతాంజలి కరెక్ట్ నేను టీనేజ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చిన సినిమాలు. ఆ 3 సినిమాల ప్రభావం నా పైన చాలు. అందుకని అలాంటి సినిమాలు తీస్తున్నారు. మేబీ ఐ ఉండొచ్చు. ఇది మై బెస్ట్ ఫిలిం సార్. ఓకే. మరి ఒక్క 2 లైన్లు పాడండి. అసలు అంటే మీరు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారంటే ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి ఎ గ్రేట్ సింగర్. అది 30 years. ఏదైనా మామూలు పాడుకోవడం కాదు కదండి, కాంపిటీషన్కి వెళ్ళి పాడారు. ఒక్క 2 లైన్లు అయితే పాడాలి రాజుగారు, మీరు వదిలిపెట్టేదే లేదు. ఒక్క 2 లైన్లు మీరు పాడాల్సిందే. అప్పుడు పాడిన పాటనేనా? ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూ టు ద మెమరీస్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించుటేనా నా నేరము. ఈ సాంగ్ పాడు. ఈ పాట పాడారా? వచ్చిందా? ప్రైజ్ రాలేదా? రాలా. తెలియదు కదా, అంటే మనకు ఏదో పాడాలని షోక్తో పాడాను. హరీష్ శంకర్ గారు కోట శ్రీనివాసరావు గారితో పాట పాడించారు. మరి డీజేలో మీరు ఎందుకు పాడలేదు? జోష్లో పాడించాడు వాసువరం, అప్పుడే చెప్పా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని. అంతేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీ దువ్వాడ జగన్నాథం బ్లాక్ బస్టర్ కావాలి. మీ 25th ఫిలిం షుడ్ బి రియలీ అ బిగ్ హిట్ అండ్ మోర్ ఫిలిమ్స్ టు గో అండ్ you should be one of the most successful producers even further. Thank you so much.